దర్శించవచ్చమాట. ఫ్రెండ్స్, ఈ కనిపించేదే చింతమాడు మఠం. సో మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే అచ్చమ్మ గారి ఇల్లు మాట. సో ఈ లోపల గదుల్లో బ్రహ్మంగారు జీవిత చరిత్ర అంతా కూడా ఫోటోల రూపంలో పెట్టారు. సో ఇదంతా చూస్తున్నారు కదా, దీనంతా విజిట్ చేస్తే కనుక బ్రహ్మంగారు జీవిత చరిత్ర అంతా కూడా తెలుస్తుంది అన్నమాట మనకి. సో ఇది వచ్చేసరికి చింతమాడు మఠం. చింతమాడు మఠం ఏంటంటే బ్రహ్మంగారి కాలజ్ఞాన పత్రాలు ఇక్కడే భద్రపరిచారన్నమాట. దానిపైన చింత చెట్టు నాటారు. కలియుగాంతంలో ఈ చింత చెట్టు నుంచి చీము నెత్తురు కారుతుంది, అప్పుడు కలియుగాంతం అవుతుందని చెప్పి బ్రహ్మంగారు చెప్పారన్నమాట. సో ఆ చింత చెట్టు కిందే మనకి ఈ కాలజ్ఞాన పత్రాలు అయితే ఉన్నాయి. సో ఇది చింతమాడు మఠం అన్నమాట. అచ్చమ్మ గారి ఇల్లు లోపలంతా విజిట్ చేస్తుందన్నమాట. సో ఈ బ్రహ్మంగారి వచ్చేసరికి ముఖ్యమైన ప్రదేశాలు ఏంటంటే, ఒకటి నేల మఠం, దాన్ని ఆల్రెడీ విజిట్ చేసాము. 2 ఈ చింతమాడు మఠం, ఇక్కడ కాలజ్ఞాన